ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, దూరంగా ఉన్న మీ పర్సన్, సపరేషన్లో ఉన్న మీ పర్సన్ రీకనెక్ట్ అవుతారా, రీయూనియన్ అవుతారా, అన్బ్లాక్ చేస్తారా, వాళ్ళు మీకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం మెసేజ్ మీకు అందుతోంది, కాల్ చేస్తారా, లేదంటే వాళ్ళు సిచ్యుయేషన్ ఏంటి, వాళ్ళు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు, ఏం మెసేజెస్ పంపిస్తున్నారు అనేది ఈరోజు చూద్దాం. వాళ్ళ నుంచి ఏం మెసేజెస్ వస్తాయి మీకు, వాళ్ళు ఏ సిచ్యుయేషన్లో ఉన్నారు, మీరు మళ్ళీ వాళ్ళు రీకనెక్ట్ అవుతే మేలు అని మీరు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు రీయూనియన్ అవుతారా, మీతో మళ్ళీ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారా, ఎలా ఉంది సిచ్యుయేషన్ అనేది చూద్దాం. జనరల్ రీడింగ్ ఇది, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. టైం లిమిట్ లేదు, ఎప్పుడైనా చూడొచ్చు. జెండర్ లిమిట్ లేదు. సో నో టైం లిమిట్, నో జెండర్ లిమిట్. ఎనీ టైం మీకు కనిపిస్తే అప్పుడే మీ రీడింగ్ అని అనుకోండి. చూద్దాం. క్రష్. సో ఉందండి, వాళ్ళకి ప్రేమ అనేది ఉంది మీ మీద. సో వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా ఉన్నారు వాళ్ళు. యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో నువ్వంటేనే నాకు చాలా పిచ్చి, అంటే నాకు ఈ వరల్డ్లోనే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటేనే నాకు పిచ్చి. సో నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, దూరంగా ఉన్నా కూడా నా మనసంతా నువ్వే ఉన్నావు, నా మనసులో అంతా నీవే నిండిపోయి ఉన్నావు. సో యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్. నువ్వు నాకు ఇష్టమైన వ్యక్తివి, నేను ఇష్టపడే వాళ్ళల్లో మొదటి వ్యక్తివి నువ్వే. సో నీకన్నా ఇంకా నాకు ఫేవరెట్ పర్సన్ ఎవ్వరు లేరు. సో ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోనే నాకు నువ్వు తప్ప ఇంకా నీకంటే ఎక్కువ ఫేవరెట్ పర్సన్ అనేవాళ్ళు లేరు. నువ్వే ఫస్ట్, మొదటి వ్యక్తివి నువ్వే, నిన్నే నేను ఇష్టపడుతున్నాను అని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళ సిచ్యుయేషన్ ఎట్లుందంటే, పరిస్థితి రావాలన్నా కూడా రాలేకపోతున్నారు. రావాలని ఉంది, రీకనెక్ట్ కావాలని ఉంది. ఏదో కోపంలో, ఏదో సిచ్యుయేషన్లో దూరంగా వెళ్ళిపోయినారు, సపరేషన్ లాగా వెళ్ళిపోయినారు, అన్బ్లాక్ చేసేసినారు. బట్ మనసంతా మీరే ఉన్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. సో నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నువ్వే నాకు మొదటి ఫేవరెట్ పర్సన్వి, నువ్వే నా ఫేవరెట్ పర్సన్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్, నువ్వే నాకు ఫేవరెట్ పర్సన్వి అనేసి వాళ్ళకి మనసంతా అదే ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మీకు మెసేజ్ కూడా పెట్టాలని అనుకుంటున్నారు, కానీ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒక్కొక్కసారి మనసులో ఉండే మాటని చెప్పుకోలేరు. సో మనసులో ఉండే మాటని చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మీ మీద క్రష్ అనేది ఉంది, ఇష్టం అనేది ఉంది, ప్రేమ అనేది ఉంది, ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. అట్లాంటి మంచిగా ఆలోచిస్తున్నారు, బట్ మీకు చెప్పలేకుండా ఉన్నారు. వాళ్ళ సిచ్యుయేషన్ అలా ఉంది. సో మీతో రీకనెక్ట్ కావడానికే ఉన్నారు, మీతో రీకనెక్ట్ అయ్యి మళ్ళీ రీయూనియన్ కావడానికే వాళ్ళు చూస్తున్నారు. సో అలా అనుకుంటున్నారు వాళ్ళు, ఈ విధంగా వాళ్ళ మనసులో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఐసోలేషన్. సో ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు, ఇది ఒక్కరి పర్సన్దే కాదు, చాలామంది చూస్తుంటారు కాబట్టి చాలామంది ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనెక్ట్ కావచ్చు. సో ఇక్కడ ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే, లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో వీళ్ళు రీయూనియన్ కావాలని అనుకోవడం లేదు. సో వీళ్ళు రీయూనియన్ అంటే వాళ్ళు ఎన్నో అనుభవించినారు, ఎన్నో బాధలు పడినారు, ఇంకా నాకు తట్టుకునే శక్తి లేదు. సో నన్ను వదిలిపెట్టేసి నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, నేను ఒంటరిగా బతకాలని ఉంది నాకు. సో నాకు ఎటువంటి ఇంకా కోరికలు లేవు, ఇంకెటువంటి ఆశలు లేవు, నీతో బతకాలనే కోరిక చచ్చిపోయింది. సో ఇంకా నేను తిరిగి రాను, నా గురించి ఆలోచించొద్దు, నా గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు, నా గురించి పట్టించుకోవద్దు, నా కోసం వెయిట్ చేయొద్దు, నా కోసం ఎదురు చూడొద్దు. సో నేను ఇలాగే ఉంటాను, నేను ఒంటరిగా జీవించాలని నేను అనుకుంటా ఉన్నా, ఒంటరిగానే జీవిస్తాను నేను అని
అనుకుంటున్నారు. సో లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇష్టం లేదు, మళ్ళీ రావడానికి ఇష్టం లేదు, మళ్ళీ నీతో జీవించడానికి ఇష్టం లేదు, నీతో కలిసి ఉండడానికి ఇష్టం లేదు, నాకు ఒంటరిగా ఉండడమే ఇష్టము అని ఇక్కడ థింక్ చేస్తున్నారు. రీయూనియన్ కావడానికి ఇష్టం లేదు, వాళ్ళకి రీకనెక్ట్ కావడానికి ఇష్టం లేదు, ఆ విధంగా ఒంటరిగానే జీవించాలి అని అనుకుంటున్నారు. ఇంకోటి చూద్దాం. సో ఇక్కడ ఎనర్జీస్, ఒక్కొక్కరి ఎనర్జీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి ఎవరికి ఏది కనెక్ట్ అయితే అదే రిసీవ్ చేసుకోండి, అదే తీసుకోండి. మీరు ఎవరికి ఏ సిచ్యుయేషన్ని బట్టి రెజినేట్ అవుతాయో అవే మీరు అనుకోండి. డిసైడ్. సో యు ఆర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. చూడండి, వాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళను ఇష్టపడుతూ వాళ్ళతో ఉంటూ మళ్ళీ మీ దగ్గర మంచిగా ఉన్నట్టున్నారు. సో ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, సో యు ఆర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. మీరు మీ పర్సన్ గురించి అనుకుంటున్నారు చీట్ చేశారు అని, అది మిస్టేక్ కాదు, అదే పనిగా చేశారు, అది మిస్టేక్ వలన పొరపాటు జరగలేదు, అది అదే పనిగా వాళ్ళు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో ఇంకా మీకు కూడా అంత ఇష్టం అనేది పోయింది. అంటే వాళ్ళ గురించి తెలిసిన తర్వాత, వాళ్ళకు ఇంకొక పర్సన్ ఉన్నారు అని తెలిసిన తర్వాత మీ మనసులో కూడా అభిప్రాయము మారిపోయింది. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్కి మీరు కావాలి, వాళ్ళు కావాలి, ఇద్దరు కావాలి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ థింకింగ్ ఏంటి అంటే, నాకు ఇద్దరు కావాలి, నాకు ఇష్టం, నాకు మిమ్మల్ని ఇడిచిపెట్టుకోవడం ఇష్టం లేదు, ఇద్దరిని ఇడిచిపెట్టడం ఇష్టం లేదు, ఎవరిని ఇడిచిపెట్టడం ఇష్టం లేదు, నాకు ఇద్దరు కావాలి అని మనసులో అనుకుంటున్నారు. మీకు తెలిసింది విషయం. బట్ వాళ్ళ థింకింగ్ ఎట్లా ఉందంటే, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, థర్డ్ పర్సన్ని ఇష్టపడుతున్నారు. సో ఇద్దరిని వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీరు బాధపడుతున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే, యు ఆర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈజ్ ఏ చాయిస్. సో చాయిస్ లాగా మీరు తీసుకున్నారు, ఇది మిస్టేక్ కాదు, ఒక్కసారి కాదు జరిగింది, ఒక్కసారి కాదు మీకు తెలిసింది. సో చాలాసార్లు తెలిసింది కాబట్టి మీరు సపరేట్ అయినారు, మీ పర్సన్ నుంచి మీరు సపరేట్ అయినారు. మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవడం లేదు, మిమ్మల్ని వదిలిపెట్టాలని అనుకోవడం లేదు, మీ నుంచి దూరం కావాలని వాళ్ళు అనుకోవడం లేదు. సో మీరు థింక్ చేస్తున్నారు ఆ విధంగా. ఎక్స్పెక్టేషన్, ఇది ఎక్కువగా వస్తూనే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మందికి, మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, అక్కడ జరిగేది ఇంకొకటి జరుగుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి జరిగితే ఇంకా మనం మనుషులం కాదు, దేవుళ్ళమే. సో మనం ఏది అనుకుంటామో అది జరిగిందంటే మనం ఇంక భగవంతుడు అవసరం లేదు, మనుషులమే, మనం భగవంతుడిని మించిపోతాం. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఆ విధంగా ఉంటాయి, మనం ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం ఎక్స్పెక్టేషన్స్ అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మీ పర్సన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది అని అంటే, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. సో దూరంగా ఉన్నా కూడా మీ నుంచే రిప్లై వస్తుందేమో, మీ నుంచే కాల్ వస్తుందేమో, మీరు అన్బ్లాక్ చేస్తారేమో. సో మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ రిప్లై గురించి ఆలోచిస్తున్నారు. సో అర్థం చేసుకుంటారేమో, అంటే వాళ్ళు చేసింది తప్పు కాదు, వాళ్ళు మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచిగానే బిహేవ్ చేశారు, మీరే అపార్థం చేసుకున్నారు, మీరే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో మీ నుంచి రిప్లై వస్తుందని వాళ్ళు థింక్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తారేమో, మీరు అన్బ్లాక్ చేసి వాళ్ళతో మాట్లాడతారేమో, మీరే రీయూనియన్ చేసుకుంటారేమో, మీ హ్యాండే ముందు ఉంటుందేమో, మీరే ముందుగా మొదటి అడుగు మీరే వేస్తారేమో. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి మీ మీద. మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ వాళ్ళు రావాలంటే మీరు రానివ్వడం లేదు. కాబట్టి మీరే తొలి అడుగు మీరే ముందుకు వేయాలి, మీరే అన్బ్లాక్ చేయాలి, మీరే కాల్ చేయాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
వాళ్ళు థింక్ చేస్తున్నారు. అర్థం చేసుకొని మీరే ముందుకు అడుగు వేసి వాళ్ళని ఆహ్వానించాలి మీ లైఫ్‌లోకి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళేమో మీతో రీయూనియన్ కావడానికి ఉన్నారు. కానీ మీరు కావడం లేదు. మీరు అన్‌బ్లాక్ చేయడం లేదు. మీరే బ్లాక్ చేసేసారు. మీ నుంచే కాల్ రావడం లేదు. ఆ విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు మీ పర్సన్. క్వెషన్ అని వచ్చింది. ఐ లవ్డ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే, మిమ్మల్ని వాళ్ళు చాలా ఇష్టపడినారు. క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకు నన్ను బాధ పెట్టినావు, నా హార్ట్ని బ్రేక్ చేసినావు, ఎందుకు, నేనేం చేశాను అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మీరే వాళ్ళని బాధ పెట్టినారు, మీరే వాళ్ళని హర్ట్ చేసినారు, వాళ్ళ మనసుని గాయపరిచినారు. సో ఎందుకు నువ్వు అలా బిహేవ్ చేసావు, ఎందుకు నా మనసుని గాయపరిచావు, ఎందుకు ఇలా బిహేవ్ చేసావని వాళ్ళకి వాళ్ళే థింక్ చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళే అనుకుంటున్నారు. సో ఐ లవ్డ్ యూ సో మచ్. నేను చాలా ఎక్కువగా ఇష్టపడినాను, చాలా ప్రేమించినాను నిన్ను. కానీ నువ్వు నన్ను బాధ పెట్టినావు, నా మనసును గాయపరిచినావు, ఎందుకు అలా చేసావు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ నుంచి మెసేజ్ అదే, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్? ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మీ నుంచి సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళ థింకింగ్ ఉంది. వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం కాకపోయినా మన ఆపోజిట్ పర్సన్ ఎవరైనా వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు మనం తప్పు చేసినా కూడా నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకుంటాం, అది సహజం. సో ఆ విధంగా మీ పర్సన్ మీ గురించి మీరే తప్పు చేసినారు, మీరే బాధ పెట్టినారు, మీరే వాళ్ళ హార్ట్ని బాధ పెట్టినారు, మీరే వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, మీరే వాళ్ళని దూరం పెట్టినారు, ఈ విధంగా అనుకుంటున్నారు. సో వాళ్ళ మనసులో ఒక విధంగా ఉంటుంది, మన మనసులో ఒక విధంగా ఉంటుంది. అంటే మనం కరెక్ట్ అని మనం అనుకుంటాం, వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా మీ పర్సనే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక లాస్ట్ కార్డ్ చూద్దాం. అపాలజీ. సో గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. సో అపాలజీ కోరాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు తప్పు చేసినారని వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మిస్టేక్ చేశారు, పొరపాటు చేశారు, పొరపాటో ఏదో విధంగా మిస్టేక్ అనేది జరిగిపోయింది, తప్పు అనేది జరిగిపోయింది. సో మిమ్మల్ని అపాలజీ అడగాలని వాళ్ళు కోరుకుంటున్నారు, క్షమించమని అడగాలని కోరుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు, వాళ్ళు రావాలని వెయిట్ చేస్తున్నారు. సో గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. నేను దీన్ని సరి చేసుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా, నాకు ఒక్క ఛాన్స్, సరిదిద్దుకునే ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను దీన్ని సరిదిద్దుకుంటాను, ఇంకెప్పుడు జీవితంలో ఇలా చెయ్యను, ఈ విధంగా మాట్లాడను, ఈ విధంగా నీతో బిహేవ్ చేయను, నీతో మంచిగా ఉంటాను, నీతో మంచిగా మాట్లాడతాను, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా అని అడుగుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా మెసేజ్ పంపిస్తున్నారు, మీకు కాల్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పంపిస్తారు. మీరు బ్లాక్ చేస్తుంటే ఏదో విధంగా అయినా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఎలాగో అలా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీ దగ్గరకు వచ్చి వాళ్ళ అపాలజీ అనేది తెలియచేస్తారు. మీతో కలిసి ఉండడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు, కలిసి ఉందాం, ఇక వద్దు, ఎలాంటి గొడవలు వద్దు, మన మధ్య మనం కలిసిపోదాం, నాకు ఎటువంటి కోపం లేదు, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు, అన్నీ పోయినాయి, సో నేను నీతో ఇంకా కలిసి బాగుంటాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఆ విధంగా మీకు మెసేజ్ పంపిస్తారు, అపాలజీ గురించి అడుగుతారు, క్షమించమని అడుగుతారు. ఎందుకంటే ఒక రిలేషన్లో తప్పులు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. సో చూసుకొని
ఆ పరిస్థితిని, ఆ సిచ్యుయేషన్ని బట్టి మీరు యాక్సెప్ట్ చేసేది కానీ, దూరం పెట్టేది కానీ అది చూసుకోవాలి. మరీ ఏదైనా కూడా తెగేంత వరకు లాగకూడదు. ఓకే. మీ పర్సన్ వచ్చాడు, వచ్చినారు, మీకు అపాలజీ చెప్పినారు. ఓకే. యాక్సెప్ట్ చేయండి. ఇకెప్పుడు అట్లా చెయ్యనన్నప్పుడు యాక్సెప్ట్ చేయండి. ఇంకొకసారి మిస్టేక్ చేస్తే అప్పుడు తీసుకునే పరిణామము, తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఒక్కసారి మిస్టేక్ చేసినప్పుడు అది మిస్టేక్ అనుకునేసి ఫర్గివ్ చేయొచ్చు. అంటే క్షమించేసేయొచ్చు. సో, ఆ విధంగా మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో, అపాలజీ చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నారు. మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అడుగుతారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడగడానికి వాళ్ళు మీకు మెసేజ్ పంపించారు. వస్తాను అని. సో, ఇది ఇవాల్టి రీడింగ్. సో, ఈ ఎనర్జీస్ని, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేసి, ఇంకా మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నేను చెప్పే ఏంజెల్ నెంబర్స్ని క్లైమ్ చేసుకొని అఫర్మ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ నావే, ఇదంతా నాదే, నేను క్లైమ్ చేసుకుంటున్నాను. ఈ పాజిటివిటీ అంతా నాదే, నేను క్లైమ్ చేసుకుంటున్నాను అని అఫర్మ్ చేసుకొని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఏంజెల్ నెంబర్స్, ఈ వీడియోకి ఏంజెల్ నెంబర్స్ ఏంటి, ఏం క్లైమ్ చేసుకోవాలి మీరు అని అంటే 999 999 888 999 888 అనేసి క్లైమ్ చేసుకొని కామెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.